రైట్. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఇవాళ మేడారంలో మంత్రులు సీతక్క అలాగే కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు. అనంతరం మంత్రులు ఇద్దరు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరుస సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకొని దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని మొత్తం 10 జోన్లుగా పనులను విభజించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. 75 కోట్ల రూపాయల నిధులతో మొదలుపెట్టిన పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి మంత్రుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్లో ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? పవన్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహా కుంభమేళగా పేరుగాంచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అందులో 2022లో లాస్ట్ జరిగింది. ఇప్పుడు 2024 ఫిబ్రవరిలో 21, 22, 23, 24 తేదీలలో 4 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళకు సంబంధించినటువంటి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేక శ్రద్ధతో పనులను ప్రారంభించింది. గత నెలలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటగానే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించినటువంటి 75 కోట్లను విడుదల చేశాడు. గతంలో అతను ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఆదివాసీలకు ఆరాధ్య దేవైన సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు అభివృద్ధికి పాటుపడతానని, అందులో భాగంగానే మొట్టమొదట అతను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినాక అధికారికంగా 75 కోట్ల రూపాయలను ప్రకటించాడు. దీంతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మహిళా మంత్రులైనటువంటి ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ, అదేవిధంగా గిరిజన మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న సీతక్క ఇద్దరు కూడా ఈ యొక్క అమ్మవార్ల జాతరను విజయవంతం చేయాలని అటు అధికారులను, ఇటు కార్మికులను, కాంట్రాక్టర్లను ఇప్పటికే సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే 10 జోన్లుగా డివైడ్ చేశారు. పారిశుద్ధ్యం కావచ్చు, రోడ్లు, రవాణా మరియు మంచినీటి సౌకర్యంతో పాటు అక్కడ వసతులు కల్పన, భక్తుల యొక్క క్యూ లైన్లు, వాళ్ళ యొక్క దర్శనాలు, అక్కడ ప్రసాదాల వితరణ కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రత్యేకంగా 10 డిపార్ట్మెంట్లుగా వారిగా విభజించి ఆయా డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జ్లను పెట్టి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అటు ఐటీడీఏ, ఇటు జిల్లా కలెక్టర్ సారథ్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్న తరుణంలో వచ్చే నెలే కాబట్టి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఇద్దరు మంత్రులు కూడా ఈ రోజు 10 జోన్లకు సంబంధించినటువంటి అధికారులు, ఇన్ఛార్జ్లతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పవన్. దీంతో ఈ రోజు అక్కడ జరిగేటువంటి సమీక్షలో ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ, మరి రానున్న రోజులలో ఇంకా ఎలాంటి పనులు పెండింగ్ ఉన్నాయో పెండింగ్ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. ఇప్పటికే భక్తుల తాకిడి పెరిగింది. ఎందుకంటే గతంలో అక్కడ అదంతా కూడా ఏటూరు నాగర అభయారణ్యంలో అమ్మవార్లు ఉంటారు, అక్కడికి వెళ్ళడానికి వసతుల కల్పన గతంలో లేకుంటుండే. ఇప్పుడు గత కొన్ని రోజులుగా వసతుల కల్పన రావడంతో ప్రతి వీకెండ్ సాటర్డే, సండేస్, హాలిడేస్ కూడా అక్కడ మినిమం 20,000 నుంచి 30,000 మంది భక్తులు ప్రతిరోజు కూడా సండేస్ లో, హాలిడేస్ లో దర్శించుకుంటున్నారు. కాబట్టి నిత్యము వచ్చే భక్తులకు కూడా ఆ లాంగ్ టైం ఉండే కొన్ని వసతులను కూడా కల్పించాలని చెప్పేసి ఇప్పటికే సీతక్క అక్కడ అధికారులను కోరింది. అయితే ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ, ఇక రాబోయే రోజులలో జరిగే పనులన్నీ భక్తులకు వారం రోజుల ముందే ఏర్పాట్లన్నీ పూర్తి చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవార్ల దైవ దర్శనము, అమ్మవార్ల కృప కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి జంపన్న వాగు వద్ద అటు పుణ్యస్నానాలకు కావచ్చు, అటు చిలకలగుట్టు నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం ఏదైతే ఉందో అది చాలా కీలక ఘట్టము. దాంతో పాటు ఉపాలయాలుగా ఉన్నటువంటి ఇటు కొత్తగూడ గంగారం, మహబూబాద్ జిల్లాలోని కొత్తగూడ గంగారం వద్ద నుంచి వచ్చేటువంటి గోవిందరాజులు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి వచ్చేటువంటి మిగతా కుటుంబ సభ్యు జంపన్నకు సంబంధించినటువంటి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అటు సమన్వయ అధికారులతోటి ఈ రోజు కీలకమైన సమీక్ష సమావేశం ఉంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్.